సో నెక్స్ట్ టాపిక్ పారామెట్రిక్. సో పారామెట్రిక్లో జియోమెట్రికల్ కన్స్ట్రెయింట్, డైమెన్షనల్ కన్స్ట్రెయింట్ రెండు ఉంటాయి. జియోమెట్రికల్ కన్స్ట్రెయింట్ తీసుకుంటే కోఇన్సిడెంట్, కొలీనియర్, ప్యారలల్, పర్పెండిక్యులర్, హారిజాంటల్, వర్టికల్, కాన్సెంట్రిక్. అంటే ఒక లైన్ తీసుకుంటే ఆ లైన్కి ఇంకో లైన్కి ఉన్న రిలేషన్స్ జనరల్గా పర్పెండిక్యులర్ లేదంటే ప్యారలల్, ఓకే, అటువంటి రిలేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ తీసుకుంటే కోఇన్సిడెంట్. కోఇన్సిడెంట్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ టచ్ అవ్వడం ఒక పాయింట్ దగ్గర, ఓకే. సో కోఇన్సిడెంట్ కమాండ్ GCCOI, ఓకే, కమాండ్ GCCOI ఎంటర్. కోఇన్సిడెంట్ అంటే ఫస్ట్ సెలెక్ట్ చేసే పాయింట్, ఆబ్జెక్ట్ మీద ఏదైతే ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నారో ఆ పాయింట్ అనేది బేస్ అనమాట, అక్కడే అలాగే ఉంటుంది. అంటే ఆ ఆబ్జెక్ట్ అక్కడే స్టాండర్డ్గా ఉంటుంది. నెక్స్ట్ వేరే పాయింట్ సెలెక్ట్ చేస్తారు కదా వేరే ఆబ్జెక్ట్ మీద, ఆ ఆబ్జెక్ట్ పాయింట్ క్లిక్ చేస్తే అది అక్కడికి మూవ్ అయిపోతుంది. అంటే ఫస్ట్ బేస్, సెకండ్ మూవబుల్. సో ఇది కన్స్ట్రెయింట్స్ మొత్తానికి ఫిక్స్డ్ అనమాట. ఫస్ట్ ఏది సెలెక్ట్ చేస్తారో అది బేస్ ఎప్పుడైనా. అది కోఇన్సిడెంట్ అంటే ఒక పాయింట్ దగ్గర టచ్ చేయడం. కోఇన్సిడెంట్, బేస్ పాయింట్, సెకండ్ పాయింట్, అలా జాయిన్ చేసుకోవచ్చు 1 by 1 లైన్స్. అది కోఇన్సిడెంట్. నెక్స్ట్ ప్యారలల్ తీసుకుంటే కమాండ్ GCP. ప్యారలల్ తీసుకుంటే ఏదైనా లైన్ ఇంకో లైన్కి, అంటే ఇది బేస్ లైన్, దీనికి ఇది ప్యారలల్ అవ్వాలి. యాంగిల్స్ ఆర్ సేమ్. నెక్స్ట్ వచ్చేప్పటికి కోలీనియర్ అంటే ప్యారలల్ అంటే యాంగిల్స్ ప్యారలల్ అవుతాయి. లైన్ తీసుకొని ఇలా డ్రా చేస్తే సో దీనికి ఇది కొలీనియర్ అవ్వాలంటాను. అంటే ఏమవుతుందంటే కొలీనియర్ తీసుకుంటే ఫస్ట్ బేస్ ఇది క్లిక్ చేశాను కదా, సెకండ్ టార్గెట్ ఇది సెలెక్ట్ చేస్తాను, యాంగిల్ సేమ్, లీనియర్గా వెళ్తుంది, ఓకే. కోలీనియర్. పోనీ మీరు ఎక్కడైనా డ్రా చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా హారిజాంటల్ డ్రా చేశాను. సో దీనికి వీటిని కొలీనియర్ చేస్తాను. కొలీనియర్ ఫస్ట్ బేస్ అండ్ సెకండ్. ఏమని ఇది హారిజాంటల్గా ఉంది, దాంతోపాటు మిగతా కూడా హారిజాంటల్గా వచ్చినాయి. అండ్ పొజిషన్ మారిపోయినాయి. డైరెక్షన్ యాంగిల్ మారటమే కాకుండా దాని యొక్క పొజిషన్ కూడా మారిపోయింది. అంటే దీని సైడ్కి వచ్చినాయి, అడ్జసెంట్గా రావటం. దాన్ని కోలీనియర్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి పర్పెండిక్యులర్. ఒక లైన్ తీసుకోండి, పర్పెండిక్యులర్. సో ఈ లైన్కి ఇది పర్పెండిక్యులర్ అవ్వాలంటారు. సో ఆటోమేటిక్గా మిగతా మొత్తము ఇది హారిజాంటల్గా ఉంది, ఇది వర్టికల్ అవుతుంది. సో మిగతావి ఎందుకు పర్పెండిక్యులర్ అయినాయి అంటే ఇక్కడ చూడండి రిలేషన్. సో ఈ లైన్కి దేనికి పర్పెండిక్యులర్ అంటే ఇక్కడ హైలైట్ అవుతుంది ఇది. సో దీనికి ప్యారలల్లో ఏముంది, ఈ లైన్ ఉంది. అంటే ఈ లైన్కి కొలీనియర్గా ఈ లైన్ ఉంది, దీనికి కొలీనియర్ ఇది. అంటే ఒకదానికి ఒక రిలేషన్. సో దాన్ని బట్టి మిగతా కూడా చేంజ్ అవుతాయి అన్నమాట. సో అది కొలీనియర్. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇంక్లైన్డ్గా ఉంది, దీన్ని హారిజాంటల్ లైన్ చేస్తాను. హారిజాంటల్ క్లిక్ చేస్తే హారిజాంటల్ అవుతుంది, ఇది వర్టికల్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ వర్టికల్ తీసుకొని దీన్ని హారిజాంటల్ చేస్తే కన్స్ట్రెయింట్ అవ్వదు, ఓవర్ కన్స్ట్రెయింట్ అవుతుంది. కన్స్ట్రెయింట్ కెనాట్ బి అప్లైడ్, ఓకే. సో ఓవర్ కన్స్ట్రెయింట్ అనేది అవ్వదు. సో అది హారిజాంటల్ అండ్ వర్టికల్. నెక్స్ట్ వచ్చేప్పటికి సర్కిల్ తీసుకుంటే సర్కిల్కి లైన్కి రిలేషన్ ఏముంటుందంటే ట్యాంజెంట్. ఒక లైన్ తీసుకుంటే ట్యాంజెంట్ అనేది టచ్ అవ్వాలని రూల్ ఏం లేదు, ఎక్కడైనా ఉండొచ్చు. సో కమాండ్ GCT. సర్కిల్ సెలెక్ట్ చేసిన బేస్, లైన్ సెలెక్ట్ చేసిన టార్గెట్, ట్యాంజెంట్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ మూవ్ చేస్తే ఈ లైన్ రిలేషన్లోనే మూవ్ అవుతుంది, ఎక్కడికి పోదు. ఆబ్జెక్ట్తో పాటు సర్కిల్తో పాటు లైన్ కూడా మూవ్ అయిపోతుంది, ఎందుకంటే ట్యాంజెన్సీగా ఉండిపోతుంది ఇలా, ఓకే. నెక్స్ట్ కాన్సెంట్రిక్. కాన్సెంట్రిక్ అంటే నెంబర్ ఆఫ్ సర్కిల్స్. ఇలా తీసుకుంటే కాన్సెంట్రిక్ GCCON. కాన్సెంట్రిక్ బేస్ ఆబ్జెక్ట్ ఇది, దానికి ఇది కాన్సెంట్రిక్ అవ్వాలి. క్లిక్ చేసి అగైన్ కాన్సెంట్రిక్. ఇప్పుడు బేస్ ఇది, టార్గెట్ ఇది. సెంటర్ పాయింట్స్ ఏమవుతాయి, నెంబర్ ఆఫ్ సర్కిల్స్ అక్కడ అరేంజ్ అవుతాయి, ఒక సెంటర్ పాయింట్కి అరేంజ్ అవుతాయి. అది కాన్సెంట్రిక్. సో నెక్స్ట్ వచ్చేవాడికి ఈక్వల్ తీసుకుంటే ఈ స్మాల్ సర్కిల్, ఈ సర్కిల్, ఓకే. నేనేం చేస్తానంటే ఈ బిగ్ సర్కిల్కి ఈ స్మాల్ సర్కిల్ ఈక్వల్ అంటాను. అప్పుడు ఏమవుతుంది, దీని యొక్క డైమెన్షను దానికి సెట్ అయిపోతుంది, అంటే ఈక్వల్ డైమెన్షన్ అవుద్ది. అది సర్కిల్ అవ్వచ్చు, లేదా లైన్ తీసుకుంటే లైన్ అని అవ్వచ్చు. ఈ లైన్కి ఇంకో లైన్ ఉంది, ఆ లైన్కి రిలేషన్ ఇస్తాను, అది ఈక్వల్ అంటాను.
ఈక్వల్ తీసుకొని ఈ బిగ్ లైన్కి ఈ స్మాల్ లైన్ ఈక్వల్ అంటాను, లెంత్ పెరిగిపోతుంది. ఓకే, సో అది ఈక్వల్. నెక్స్ట్ వచ్చేప్పటికి సిమెట్రిక్. సో సిమెట్రీ తీసుకుంటే, సిమెట్రీ అంటే లైక్ మిర్రర్ లాగా. మిర్రర్ అంటే ఏమవుతుంది? ఓకే, సో ఇక్కడ సిమెట్రీ వచ్చేప్పటికి ఒక ఆబ్జెక్ట్ని వేరే ఆబ్జెక్ట్కి ఒక మిర్రర్ లైన్ ఉంటుంది, ఆ లైన్కి ఈక్వల్ అంటే ఫస్ట్ బేస్ ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఉంటుందో దాని యొక్క డైమెన్షన్స్ ఏమన్నాయో అవే పారామీటర్స్ టార్గెట్ సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్కి అప్లై అవుతాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ లైన్ తీసుకొని ఒక సర్కిల్ ఇలా ఉంది, నేను ఇక్కడెక్కడ క్రాస్లో డ్రా చేస్తున్నా. ఇంకో సర్కిల్ ఇక్కడ డ్రా చేస్తున్నా. ఇప్పుడు నాకు సిమెట్రీ తీసుకుంటే బేస్ ఆబ్జెక్ట్ ఇది, టార్గెట్ ఇది, సారీ బేస్ ఆబ్జెక్ట్, టార్గెట్ అండ్ సిమెట్రీ లైన్ ఇది ఎంటర్ చేయండి. డైరెక్ట్గా ఏముంది, ఇది ఎంత డిస్టెన్స్లో ఉందో అదే డిస్టెన్స్, అది ఎంత డైమెన్షన్లో ఉందో అదే డైమెన్షన్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ ట్రై చేసుకోండి. రెక్టాంగిల్, ఇంకో రెక్టాంగిల్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళా సిమెట్రీ తీసుకొని బేస్ ఇది ఒక లైన్ సెలెక్ట్ అవుతుంది కదా, సో ఓన్లీ లైన్ మాత్రమే అవుతుంది, అంటే లైక్ క్లోజ్ సింగిల్ ఆబ్జెక్టే అవుతుంది, అది సర్కిల్ అవ్వచ్చు, ఓన్లీ ఒక లైన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్ట్ సిమెట్రీ లైన్, ఈ హార్జెంటల్ లైన్ రెఫరెన్స్ సిమెట్రీ లైన్. ఓకే, అది సిమెట్రీ. సో అవి వచ్చేప్పటికి జామెట్రికల్ కన్స్టెంట్స్. వీటిని షో ఆల్ కన్స్టెంట్స్ అనే వాటిని షో ఆల్ అంటే షో కనిపిస్తాయి, హైడ్ ఆల్ అంటే మొత్తం హైడ్ అయిపోతాయి, అంటే మీకు డ్రాయింగ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా. సో మళ్ళీ షో అవ్వాలంటే అవి కనిపిస్తాయి. కనిపించట్లేదు కదా అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ని మీరు మూవ్ చేశారనుకోండి, సెలెక్ట్ చేయగానే మీకు అక్కడ కన్స్ట్రెంట్ హైలైట్ అవుతుంది. మీరు దీన్ని మూవ్ చేస్తే ఆటోమేటిక్గా మిగతా కూడా మూవ్ అయిపోతుంది వన్స్ కన్స్ట్రెంట్ ఇస్తే. సో అవి జామెట్రికల్ కన్స్ట్రెంట్స్. నెక్స్ట్ వచ్చేప్పటికి డైమెన్షనల్ కన్స్ట్రెంట్స్. డైమెన్షనల్ కన్స్ట్రెంట్స్ అంటే ఏముంటాయి అంటే లీనియర్ అంటే ఐదర్ హార్జెంటల్ వర్టికల్ అవ్వచ్చు. హార్జెంటల్ అంటే ఓన్లీ హార్జెంటల్ డైమెన్షన్ వస్తుంది. లీనియర్ తీసుకుంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి లైన్ యొక్క ఎన్ని పాయింట్స్ తీసుకుంటే ఐదర్ హార్జెంటల్ లేదా డిస్టెన్స్ వస్తుంది. దాని డిస్టెన్స్ని ఇక్కడ మార్చవచ్చు. డైమెన్షన్స్లో లెంత్ మారుతుంది, జస్ట్ టెక్స్ట్ మారుతుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ లెంత్ మారిపోతుంది. ఓకే, ఇక్కడ 5000 ఇస్తున్నాను. ఇంకో లైన్ తీసుకుంటే దీనికి అదే హార్జెంటల్, అంటే ఇప్పుడు లీనియర్ తీసుకుంటే హార్జెంటల్ డైమెన్షన్ వస్తుంది. అలాగే ఇంకో లైన్ తీసుకొని లీనియర్ తీసుకుంటే వర్టికల్ డైమెన్షన్ కూడా వస్తుంది. ఓకే, అదే ఒక లైన్ తీసుకొని హార్జెంటల్ అంటే వర్టికల్గా ఉన్న లైన్ తీసుకొని మీరు హార్జెంటల్ డైమెన్షన్ ఇవ్వలేము, ఎందుకంటే వర్టికల్ లైన్కి హార్జెంటల్ డైమెన్షన్స్ 0. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి హార్జెంటల్ డైమెన్షన్ 0. అది మీరు మారిస్తే లైన్ ఇంక్లైండ్ అయిపోతుంది. ఒక 30 డిస్టెన్స్ అంటే ఇంక్లైండ్ అయిపోతుంది. ఓకే, అంటే హార్జెంటల్ డైమెన్షన్ తీసుకుంటే హార్జెంటల్ లైన్కే ఇస్తాం, వర్టికల్ డైమెన్షన్ తీసుకుంటే వర్టికల్కే ఇస్తాం. అది నెక్స్ట్ వచ్చేపాటికి యాంగిల్. ఒక లైన్కి ఇంకో లైన్కి మధ్య యాంగిల్. యాంగిలర్ తీసుకొని ఈ లైన్కి రిలేషన్ యాంగిల్ 45 degrees ఉంది, దాన్ని నేను జస్ట్ ఒక 30 degrees అంటాను. ఓకే, అలా యాంగిల్ వస్తుంది. ఇప్పుడు ఈ లైన్కి లెంత్ రావాలి. నాకు రావాలంటే ఇప్పుడు నేను లీనియర్ తీసుకుంటే ఏమొస్తుంది, ఈ పాయింట్ నుంచి
ఈ పాయింట్కి డిస్టెన్స్ ఐదర్ వర్టికల్ కానీ హారిజంటల్ కానీ డిస్టెన్స్ వస్తుంది, కానీ లైన్ లెంత్ రావట్లా. అటువంటి వాటికి యూజ్ చేసేది అలైన్ డైమెన్షన్. అలైన్డ్ పాయింట్ నుంచి పాయింట్కి, సో దాని డైమెన్షన్ చేంజ్ చేసుకోవచ్చు. అది అలైన్ డైమెన్షన్. నెక్స్ట్ సర్కిల్ తీసుకుంటే సర్కిల్కి ఏముంటుంది, రేడియస్ ఆర్ డయామీటర్. సో రేడియస్, సెలెక్ట్ ది సర్కిల్. ఇక్కడ ఈ రేడియస్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. 41,000 ఉంది, జస్ట్ 30,000. అదే సర్కిల్కి డయామీటర్ ఇస్తాను. ఇక్కడ వచ్చేప్పటికి జస్ట్ ఒక 50,000. ఓకే, డైమెన్షన్స్ అనేవి ఇక్కడ చేంజ్ అవుతాయి, కన్స్ట్రెంట్స్లో డైమెన్షన్స్లో చేంజ్ అవ్వవు. ఓకే, సో అది డైమెన్షనల్ కన్స్ట్రెంట్స్. వీటిని షో ఆర్ హైడ్ ఆల్ చేసుకోవచ్చు. సేమ్ మొత్తం టాపిక్ వచ్చేప్పటికి పారామెట్రిక్లో జామెట్రికల్ కన్స్ట్రెంట్స్ అండ్ డైమెన్షనల్ కన్స్ట్రెంట్స్.